24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఈ రిసార్ట్ కట్టారు కదా, అది ఎవరి గురించి కట్టారు? దేనికి పనికి రాకుండా కట్టారు కదా, ఎవరి డబ్బుతో కట్టారు? రుషికొండ మీద ప్రాపర్టీస్ అంతా గవర్నమెంట్ తాలూకా ప్రజల సొమ్మే కదండి. ప్రజల డబ్బుతో కట్టింది. వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ సతీమణికి గెస్ట్ హౌస్ కింద ఇద్దాం అనుకున్నారు. అది జరగలేదు, జనాలు తిరస్కరించారు కనుక అది ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు నాయకులు, మాజీ మినిస్టర్లు మాట్లాడుతున్నారు కదా. అది ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, లేదంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి గెస్టులు వస్తే వాళ్ళు విడిది కోసం అని చెప్పేసి అని కట్టాము అని అంటున్నారు కదా. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాపర్టీస్కి ప్రజలకు తెలియకుండా సీక్రెట్గా ప్రజా నాయకులకి కానీ, ప్రెస్కి కానీ, లేదంటే ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ అంత సీక్రెట్గా కట్టాల్సినంత నెసెసిటీ లేదు కదా. వాళ్ళు ఏదో ఊహించి కట్టుకున్నారు. ఇప్పుడు జరిగింది జనాలు ఏమో వేరేది వాళ్ళకి ఊహించని రీతిలో ఇచ్చారు కనుక ఇప్పుడు ఆ మాట్లాడుతున్నారు ప్రజల కోసం అని. అది రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం, లేకపోతే సీఎంఓ దీనికోసం అని చెప్తున్నారు. ఇప్పుడు అదే అభిప్రాయం అప్పుడేంది చెప్పలేదని. బ్రహ్మాండంగా రుషికొండ మంచి ఋషులేలే కొండలా ఉండేది. దాన్ని గుండు చేసేసి అక్కడున్న రిసార్ట్స్ అన్నీ పడగొట్టేసి అంత సీక్రెట్గా కట్టాల్సినంత ఇది లేదు కదా ప్రజా ప్రాపర్టీ అయితే. దీనికేం సమాధానం చెప్తారు వాళ్ళు? వైసీపీ నాయకులు దీని మీద ఏం అభిప్రాయం చెప్తారు వాళ్ళు? అంత సీక్రెట్గా కట్టాల్సినంత ఇది లేదు కదా. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాపర్టీని పబ్లిక్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎవరైనా చూడవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కనీసం ప్రెస్ వాళ్ళు కూడా లోనికి ఇన్వాల్వ్మెంట్ అయ్యి రానిచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పర్యటనకు వస్తానంటే వెళ్ళిచ్చారు కాదు. లేదంటే లోకల్ లీడర్స్, నాయకులు, మా టీడీపీ కార్యకర్తలు ఒకసారి జెండాలు పట్టుకొని కూడా వెళ్ళాం మీదకి, అప్పుడు రానిచ్చారు కాదు. ఇంత సీక్రెట్గా కట్టి ఈరోజు జనాలేమో చెప్పి తీసుకొట్టిన తర్వాత ఏమో అదేమో ప్రజల కోసం అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? వాళ్ళ అభిప్రాయం పోనీ వాళ్ళకే వదిలేద్దాం. సరే, జనం కోసం కట్టిన దానికి అయినట్టయితే లేదంటే రాష్ట్రపతి గారి కోసం, లేకపోతే ప్రధానమంత్రి గారి కోసం, విడిది కోసం సెక్యూరిటీ హౌస్ కింద కట్టారు అనుకోండి, 5,500 ఎస్ఎఫ్టీ బాత్రూమ్లు అవసరం లేదు కదా. మా బాత్రూమ్ పక్కనే మసాజ్ సెంటర్లకి సిట్టింగ్ అవసరం లేదు కదా. ఏది మసాజ్ సెంటర్లకి లేకపోతే సీవ్యూ ఉంచారు, కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఓకే, కాదంటలేదు. దానికి అంత ఆర్భాటం వాళ్ళ అవసరం లేదు కదా. కనుక ఇప్పటికైనా తప్పుడు మాటలు, వాళ్ళ తప్పుడు నిర్ణయాల్ని మళ్ళీ సమర్థించుకునేటట్టు తప్పుడు మాటలు ఆడొద్దని ఇప్పటికైనా జనం బుద్ధి చెప్పిన తర్వాత కూడా మనసు మార్చి మాట మార్చమని చెప్పేసి వైసీపీ నాయకులకి నేను మనవి చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇటువంటి దోపిడీలు ఎలాంటివి చేశారండి? ఎందుకు చేయలేదు? వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్, దాన్ని ఏమంటారు, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, పులివెందులో ఒక ప్యాలెస్, రీసెంట్గా ఆయన సీఎం అయిన తర్వాత తాడేపల్లిలో ఒక ప్యాలెస్. ఇంకా ఈ ప్యాలెస్లు చాలలేదని ఎవరు అన్నట్టు పూర్వం రోజుల్లో రాజులు విడిదిల్లుకి వెళ్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేసు ఇది ఉండేదట, దాన్ని ఏమంటారు, విడిదిల్లులు. అలాగేమో ఈయన ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాలో ఒక్కొక్క విల్లా ఉండాలనుకుంటున్నారు. అది కూడా ప్రజల సొమ్ముతో కట్టుకున్న విల్లాలు, ఆయన సొంత సొమ్ముతో కట్టుకున్న విల్లాలు కూడా కాదు. ఇదంతా జనం దోపిడీయే కదా. అది జనానికి తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు. అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదాలు ఇచ్చారు కదా, అతను ఎటువంటి శాఖలు అందిస్తారు? ఆయన చెప్పారు కదండి, ప్రెస్ ముందే చెప్పాడు కదా. ఆయన ఏమంటున్నారు, నా అభిమతానికి సరిపడా శాఖలు నాకు ఇచ్చారు, నేను ఏదైతే కోరుకుంటున్నానో, జనాల్లో ఎలాగైతే వెళ్దాం అనుకుంటున్నానో, ఏ జనాల్లో అయితే నన్ను ఏ రకంగా చూడాలనుకుంటున్నారో ఆ రకమైన శాఖలు నా పార్టీకి కానీ, నాకు కానీ, నా మనోగతానికి సరిపడా శాఖలు ఇచ్చారని ఆయన పబ్లిక్గా చెప్పారు కదా. ఇంకా దాని గురించి మనం వేరేగా మాట్లాడడానికి ఏం లేదు. ఆయన ఫుల్ సాటిస్ఫై. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విలేజ్ వాతావరణం, పర్యావరణాన్ని, లేదంటే అడవిని దోపిడీని అడ్డుకోవాలనేది ఆయన ఎప్పుడు మిస్టర్ క్లీన్. ఆ రకంగానే ఆయన ఆ రకమైన శాఖలు ఆయన గురించాయని ఆయన సంతోషంగా ఉన్నారు. దానికి ఇంకా మళ్ళీ మనం వేరే కౌంటర్ వేయాల్సిన చెప్పాల్సింది కూడా లేదు. ఆయన ఇష్టానికి తగ్గ పదవులు వచ్చాయని ఆయన సంతోషంగా ఉన్నారు.
కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఏముంది సార్, ఆయన ఇది సీఎం డిప్యూటీ సీఎం ఉండటంలో తప్పేం లేదు కదా. సీఎం డిప్యూటీ సీఎం ఆయన ఫోటో పక్కన ఈయన ఫోటో ఉండటంలో తప్పేం లేదు కదా. ప్రభుత్వం ఈరోజు ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండటం కానీ, చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటే ఎవరైనా సరే కరప్షన్ చేయడానికి కానీ, కరప్షన్ అంటే అవినీతిగా డబ్బులు ఇవ్వడానికి కానీ, తీసుకోవడానికి కానీ కొంచెం ఆలోచిస్తారు. ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి.